చాలా మందికి డౌట్ అయితే ఉంటది కువైట్ లో దివానీ అంటే ఏంది. మన ఇండియాలో చెట్టు కింద రచ్చబండ కింద కూర్చొని ఎలా మాట్లాడతాం, అలాగే అరుగుల పైన కూర్చొని ఎలా మాట్లాడతామో వీళ్ళు ఫ్రెండ్స్ ని పిలుచుకొని దివానీలో కూర్చొని రాత్రులు పొగులు మాట్లాడుకుంటాం. కువైట్ వాళ్ళు ఎక్కువ చాయ్ గవ్ తాగుతారు కాబట్టి ఇక్కడ పని చేసే మనిషి మన తెలుగు అతనే పీలర్ అంట. పీలర్ లో ఎంతమంది నా వీడియోలు చూసిన కింద కామెంట్ అయితే కువైట్ వాళ్ళు ఎవరు ఎంట్రీ దివానీలకైనా కూడా ఫస్ట్ గవ్వెత్తుకున్న వాళ్ళకైతే పోయాలా. గవ్వ తర్వాత వాళ్ళు ఎన్ని మాటలు గవ్వదైనా తర్వాత చాయ్. ఇది ఎడార్లో ఫామ్ హౌస్ దివానీ అనమాట. ఆ మనిషిని అడిగిన ఎన్ని గంటలకు పోతాను ఇంటికంటే ఒక్కొక్క రోజు 4 అవుతుంది 5 అవుతుంది అంట. అప్పుడు దాకా కూర్చొని మాట్లాడుకుంటాను. ఆకాశంలో ఈ ఫ్లైట్ ఎగిరినప్పుడల్లా నేను ఎప్పుడు మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ వేసుకుని ఇండియాకు పోతానా అనిపిస్తాను. మా కువైటీ కొడుకు అయితే ఈ మధ్యలో న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. అందుకని నన్ను అయితే తొడుకొని వచ్చాడు. డ్యూటీకి తొడుకోబోదురా ఈ రోజు ఒళ్ళు నొప్పులు. నేను అక్కడికి వచ్చి చూస్తానైతే నాకైతే మైండ్ పోయింది ఆ లొకేషన్ చూసేసరికి. షూటింగ్ అయితే టైం అయిపోయింది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ బాక్సులన్నీ సర్దుకోబోతాడు. వాటిలో ఏముంటాయంటే వైర్లు, మైక్లు, ప్రతి ఒక్క వస్తువు ఆ బాక్సుల్లోనే ఉంటాయి. మీకు ఆ ఎదురుగా కనిపించే రౌండ్ మాదిరి కనిపించే చూడు వైట్, ఆ వైట్ దాంట్లో అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షూట్ అయితే జరుగుతుంది అనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం